చాలా వరకు ఇక్కడ పెన్షన్ సమస్య అంటూ కూడా మాట్లాడతాం. అమ్మ చెప్పండి, क्या है आपका? हबीबा फातिमा है। क्या कैको आया था? नए पेंशन के लिए नहीं आई, घर नहीं है, कुछ नहीं है। डैड मन के डैड का इंतकाल हुआ, मॉम है, मैं किराए के घर में रहते। कहाँ रहते? पलक कौन में पूछते पलकमा हैदराबाद। क्या क्या आज का पेंशन के लिए आए? आओ पहले नहीं लगा है? नहीं लगा, कौन नहीं हो रहा था सर, कुछ भी नहीं हो रहा था, कार्य तो नहीं हो रहा था कुछ भी। इसे नहीं आए तो आप पहली बार आए। करो ना प्लीज सर, करो ना। ये आपको गया साल केसीआर गवर्नमेंट में कुछ नहीं, कुछ भी कराए तो नहीं हुआ, कैंसल हो रहा था। नहीं हो रहा था, कुछ भी करो तो कैंसल हो गया था। స్పెషల్ డిఎస్సి సంబంధించి గత ప్రభుత్వం ఏం చెప్పింది, అసలు ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? మనకేంటంటేనా ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి స్పెషల్ ఎడ్యుకేటర్స్ లేరు తెలంగాణలో. అందరూ డిఎస్సి అంటే జనరల్ టీచర్స్, జనరల్ పిల్లలు వాళ్ళ టీచర్లు అదే అనుకుంటున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మనకు స్పెషల్ ఎడ్యుకేషన్లో టీచర్లు లేరు. అదే మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళకి టీచర్స్ కూడా వచ్చారు. మనకి ఈవెన్ ఫైనాన్స్ క్లియరెన్స్ ఏదైతే స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుందో బీఎడ్ అండ్ డిఎడ్ వాళ్ళది 1123 పోస్టులకు ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా వచ్చింది. ఎందుకంటే నోటిఫికేషన్ రావాలి మనకి. సో ఇప్పుడు ఎలాగో జనరల్ డిఎస్సి అంటున్నారు కదా, కాబట్టి దాంతోపాటు మా స్పెషల్ డిఎస్సి కూడా వస్తే ఈ పిల్లలకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం సార్ మనం తెలంగాణలో. అంటే ఇప్పుడు లోపల ఆర్జీ పెట్టారు కదన్న, దానికి సంబంధించిన మంత్రి కానీ లేకపోతే అధికారులు కానీ ఎవరన్నా ఉన్నారు? రేవంత్ రెడ్డి కానీ ఆ క్యాబినెట్ మినిస్టర్స్ కానీ ఎవరు ఉన్నారు? యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఇవాళ ఎవరు లేరు సార్, బట్ అక్కడ ఉండే అధికారులు తీసుకొని మా రిక్వెస్ట్ని పంపుతామన్నారు సీఎం దగ్గరికి. అంటే మీకు ఎన్ని డేస్లలో మెసేజ్ కానీ ఇవి కానీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు? అంటే మా ఫోన్ నెంబర్ తీసుకున్నారు, SMS వస్తుందని చెప్పారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. ఇది ఏదైతే స్పెషల్ డిఎస్సి తెలంగాణ స్టేట్లో చాలా తక్కువగా ఉన్నారు. చాలా తక్కువగా ఉండడంతో స్పెషల్ డిఎస్సి స్పెషల్ డిఎస్సి ఉన్నటువంటి ఎలాంటి విద్యార్థులకు చేతనివ్వాలి, గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం అయినా ఇస్తుందేమని కోరుకుంటున్నామని కూడా స్పెషల్ డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులు చెప్తా ఉన్నారు. రైట్, ప్రజావాణి వద్ద స్పెషల్ డిఎస్సి నిర్వహించాలంటూ కూడా సో కొంతమంది ఇక్కడ ప్రజావాణిలో అర్జీలు చేసుకోవడానికి వచ్చారు. అమ్మ చెప్పండి, అసలు ఏంటి మీ డిమాండ్ ఏంటి? యా సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు మలిహా, నేను స్పెషల్ ఎడ్యుకేషన్ చేశాను, డిఎడ్ కంప్లీట్ అయ్యింది. నేను హైదరాబాద్ నుంచే. సో మా సమస్య ఏంటంటే మాలాంటి పిల్లలకి చదువు చెప్పాలి అన్నప్పుడు స్పెషల్ ఎడ్యుకేటర్స్ చాలా అవసరం. సో ఎలా వాళ్ళకి వైకల్యాలు ఉన్న పిల్లలకి స్పెషల్ ఎడ్యుకేషన్ కావాలి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ చాలా అవసరం. సో మోర్ దాన్ థౌజండ్స్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ వాళ్ళ డిఎడ్ కానీ బీఎడ్ కానీ కంప్లీట్ చేసి ఉన్నారు, బట్ వాళ్ళకి స్పెషల్ డిఎస్సి రిక్రూట్మెంట్ రావట్లేదు. సో మాకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే స్పెషల్ టీచర్స్ చాలా అవసరం. సో మాకు ఆల్మోస్ట్ 15 years బ్యాక్ నుంచే మాకు స్పెషల్ డిఎస్సి ఎప్పుడు పడలేదు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాకు స్పెషల్ డిఎస్సికి రిక్రూట్ చేస్తాము అని ఎలక్షన్ బిఫోర్ కూడా ఒక టాక్ వచ్చినుండే, అంటే 1500 పోస్ట్ మీ వేకెంట్స్ రిక్రూట్ చేస్తాము అని. బట్ అది ఎంటీ ప్రామిసెస్ అయ్యాయి. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు అట్లీస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు మా రిక్వెస్ట్ ఏంటంటే డియర్ చీఫ్ మినిస్టర్ తోటి లైక్ రేవంత్ రెడ్డి సార్ అండ్ ఆల్ ది క్యాబినెట్ మినిస్టర్స్ మాకు స్పెషల్ డిఎస్సిని రిక్రూట్ చేయండి. అంటే లైక్ అలాంగ్ విత్ మెగా డిఎస్సి జనరల్ డిఎస్సితో పాటు మాకు కూడా స్పెషల్ డిఎస్సి చేస్తే మాలాంటి పిల్లలకి బెనిఫిట్ అవుతుంది. బికాజ్ నేను కూడా చిన్నప్పటి నుంచి చదువుకున్నాను, నాకు కూడా ఇలాంటి ల్యాక్ ఆఫ్ క్వాలిఫైడ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ లేకుండా ఉండడంతో నేను సఫర్ అయ్యాను. సో నాలాంటి పిల్లలు ఎవరు సఫర్ కావద్దు అని కోరుకుంటూ నేను గవర్నమెంట్తో కైండ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ విత్ గవర్నమెంట్ టు రిక్రూట్ ది స్పెషల్ డిఎస్సి సార్. 1969 తెలంగాణ స్వరాష్ట్రం కోసం జరిగినటువంటి ఆనాడు చెన్నారెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరగలేదంటూ కూడా ఆనాడు నేను తెలంగాణ ఉద్యమకారులు కూడా మనతో పాటు ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. అన్న చెప్పండి సార్, ఏంటి ఆనాడు తెలంగాణ ఉద్యమకారులు అంటూ కూడా మీరు చెప్పుకుంటూ పట్టుకపోయిన్లు, జైలు వేసిండ్లు, కొట్టిండ్లు. ఏ సంవత్సరం? 69లో. ఆ సంవత్సరమే ఉద్యమకారులు తిరిగినాము, స్ట్రైక్ చేసినాం. అప్పుడు ఏం లేదు, చెన్నారెడ్డి మూమెంట్లో కూడా తెలంగాణ రాలే అప్పుడు. మళ్ళీ కేసీఆర్ వచ్చి 10 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని ఏం పట్టించుకోలే, ఉద్యమకాలం పట్టించుకోలే, అమరవీరులమ్మడి ఏం పట్టించుకోలే. ఇంతవరకు ఏ పెన్షన్ లేదు, ఆసరా పెన్షన్ లేదు, కనీసం ఏజ్ బార్ పెన్షన్ లేదు. పొలం అంటే కొద్ది గొప్ప ఎకరం 6 ఎకరం, దానికి ఆడ బతకలేకనే ఇక్కడికి వచ్చి బతుకున్నాం. 30 సంవత్సరాల నుంచి జీడిమెట్లనే ఉంటున్నాం. మొత్తం ఆధార్ కార్డు అంతా ఇక్కడే, కిరాయిలకు అవన్నీ కొనుక్కొని తిని
బతకలేకపోతున్నాం. ఉద్యమకారులకు అమరవీరులకు న్యాయం చేసినట్టు కేసీఆర్ లేదు సార్, ఏం చేయలేదు, శూన్యం, మొత్తమే శూన్యం, ఏం లేదు, అసలే ఏం పట్టించుకోలేదు. కనీసం లోపల కూడా రానియాలి, ఎన్నోసార్లు వస్తుంది. ఇప్పుడు మరి 6 గ్యారెంటీలలో మీ అమరవీరులకు సంబంధించి తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి ఫారం పెట్టి అప్లై చేసుకోవద్దా దాంట్లో? సార్ అప్లై చేస్తున్నాం, అదే ఇప్పుడు చేద్దామని వస్తున్నాము. రేవంత్ రెడ్డి వచ్చిన కన్సల్ట్ చేస్తామన్నట్టు ఉన్నది. కనీసం అంతమంది కాకుండా ఎంతో కొంతమందికి చేస్తాడని, అంతమంది కంటే ఎవరికి కాదనుకో, కానీ టైం పడుతుంది. అదే ఇప్పుడు కాక నీకో సంవత్సరం వరకైనా అయిద్దన్న ఆశయం పడి అబ్బాయిలు చిన్నోళ్ళు. తెలంగాణ ఉద్యమకారులైనటువంటి 1969లో మేము చెన్నారెడ్డి గారి మూమెంట్లో ఉద్యమాలు చేశాం. అదేవిధంగా పోలీస్ కేసులు కూడా మీద వేసుకున్నటువంటి పరిస్థితి. చాలా వరకు 6 గ్యారెంటీలలో ఉద్యమకారులకు సంబంధించినటువంటి 250 గజాలు కూడా చాలా వరకు తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఇది ఇప్పటి వరకు ప్రజాభవన్ దగ్గర ఇక్కడ సమస్యల పర్వం అయితే కొనసాగుతూ ఉంది. ఎక్కువ శాతంగా ధరణికి సంబంధించి కొంతమంది భూ బకాసురులు టెంపుల్కి సంబంధించినటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి భూమిని కూడా కబ్జా చేస్తున్నారు అంటే వాళ్ళ సొంత నిధులతో పెట్టినటువంటి ఆస్తులను కూడా కబ్జా చేస్తున్నట్టు కూడా ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నటువంటి వర్ణం చూడాలి. మరి ఎప్పుడు ఈ సిద్దిపేట డిస్టిక్ సంబంధించినటువంటి దౌలతాబాద్ మండల్ తిరుమలాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ అర్జీ పెట్టుకోవడానికి వచ్చారు. అది పూర్తిగా ఇది కూడా ధరణి సమస్య అని చెప్తా ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి అసలు ఈరోజు సిద్దిపేట నుండి ఇక్కడ రావడానికి కారణం ఏంటి? మా ల్యాండ్ మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయిందండి 97లో. ఆధార్ లేదు, అప్పుడు ధరణి లేదు. ఆ ధరణి 2018లో వేరే వాళ్ళు అప్లోడ్ చేశారు, ఈకేవైసీ పెట్టారు, ధరణిలా అది చేశారు. ఇది ఏంది అని అప్లికేషన్ ఇస్తే ఇదివరకు ఏం లేదు. కలెక్టర్ గారు పట్టించుకోరు. అక్కడ డిప్యూటీ కలెక్టర్ గారికి చెప్తే తహసీల్దార్ అంటారు, తహసీల్దార్ అసలు పట్టించుకోరు. అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ ఎవరి పేరు? మా పేరు మీద, మా ఫాదర్ పేరు మీద. దాంట్లో ఎవరైనా తీసుకున్నారా లేకపోతే వేరే ఆక్యుపై కాదు, ఇప్పుడు దాన్ని ధరణి పోర్టలే తీసుకున్నారు 2018 11th month. ధరణి పోర్టల్లో ఎవరి పేరు చూపిస్తాం? పుల్లనగర్ వెంకటరెడ్డి సన్ ఆఫ్ బాలరెడ్డి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటలేరు, ఎన్ని రోజులు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. వీళ్ళని తీసేయండి, వాళ్ళ అక్రమంగా ఎక్కించుకున్నారు అని అంటే మాకు పవర్స్ లేదని తహసీల్దార్ అంటారు, కలెక్టర్ పట్టించుకోరు. అంటే ఇప్పుడు లేకుంటే కోర్టుకు వెళ్ళి అంటారు. కోర్టుకి వెళ్ళినా కానీ కోర్టుకు ఎఫ్ఐఆర్ బుక్ అయింది, క్రిమినల్ కేసు, నేను ప్రైవేట్గా వేయించుకున్నా. ఇది చేయొద్దండి తహసీల్దార్ కానీ పోతే కనీసం ఈ పేపర్ మాన్యువల్ కూడా తీసుకుంటారు. ఈ నెంబర్ చేయించొద్దానంటే మాన్యువల్ కూడా తీసుకుంటలేదు. ఆన్లైన్ వ్యక్తి ఉన్నారు, ఆయన ఏమన్నా రాజకీయంగా ఉన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అనుచరుడు ఆయన. అంటే వాళ్ళ బ్రదర్ కింద 11 ఎకరాల 34 గుంటలన్నర. 11 ఎకరాల 34 గుంటలన్నర. అంటే దాన్ని ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కంటే 2000 ఆయన ఎంపీ ఉన్నప్పుడే చేయించారు. ఆయన పేరు ప్రోద్బలంతో చేయించారు. అంటే ఇప్పుడు ఈ వెంకటరెడ్డి అన్న బ్రదరు భాస్కర్ రెడ్డి అని వాళ్ళ మిసెస్ సర్పంచ్ ఉన్నప్పుడు అప్పుడు చేయించారు. 2015లో మా ఫాదర్ పేరు రామచంద్రారెడ్డి, వాళ్ళ బ్రదర్ పేరు బాలరెడ్డి. రామచంద్రారెడ్డి సన్ ఆఫ్ నర్సారెడ్డి అన్న రామచంద్రారెడ్డి సన్ ఆఫ్ బాలరెడ్డిగా పెట్టి అప్లోడ్ చేయించుకొని చేయించారండి. మరి ఇప్పుడు అంటే ఎలా అర్జీ పెడితే ఏమన్నారు? అర్జీ పెడితే చూస్తామండి అని అంటారు. అక్కడ డిప్యూటీ కలెక్టర్ ఉంటారు, మీరు ఓన్లీ కోర్టుకు అని అంటారు. ఒకసారేమో కోర్టుకు ఇమ్మంటారు, సార్ అని నెల వస్తుంటే వద్దండి తహసీల్దార్ చెప్తా అంటారు. తహసీల్దార్ దగ్గర పోతే నెలలు తెప్పించుకొని మీరు మళ్ళా రండి అని చెప్తారు. కోర్టుకు వెళ్ళాం, మీరు కోర్టుకు వెళ్ళండి అంటే కోర్టుకు వెళ్ళి క్రిమినల్ కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేసుకొని వచ్చినాక ఇది చేయించొద్దండి వేరే వాళ్ళ పేరు మీద అంటే వాళ్ళ మళ్ళీ వేరే వాళ్ళు నడుస్తుంది ఆన్లైన్. ఉన్నాయండి, టోటల్లీ ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ఇచ్చేసారు. ఇక్కడ అన్ని లోపల ఇచ్చారు, అన్ని జిరాక్స్ ఎఫ్ఐఆర్ కాపీతో సహా జిరాక్స్ ఇచ్చాను. టోటల్లీ ఆన్ ఇస్ పర్ ఇయర్. ఇది ఇంకోటి సెషన్ కోడ్ డిగ్రీ అండి, ఈ సెషన్ కోడ్ డిగ్రీ. ఇది తెలుగు సినిమాకు సంబంధించినటువంటి దాంట్లో తెలంగాణ రాష్ట్రం డివైడ్ అయినాక తెలంగాణకు సంబంధించి డివైడ్ కాలేదు, దానిపై కూడా ధరకు ఆర్జీలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అలా చెప్పండి, అసలు ప్రధాన సమస్య ఏంటన్నా? ప్రధాన సమస్య ఏంటంటే అండి, గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము అణిచివేయడం జరిగింది. యాజ్ పర్ స్టేట్ డివైడ్ ప్రకారము, యాక్ట్ ప్రకారము తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ కూడా డివైడ్ అవ్వాలి. కానీ చేయకుండా ఆ లక్షనాగళ్ళు దున్నుతా, ఆర్ఎఫ్సి అంతు చూస్తా,
వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి తొలిత ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే అన్నపూర్ణ స్టూడియో గోడలు బద్దలు కొట్టినాడు. మరుసటి రోజే ఏమైంది, వాళ్ళు ఎంతో కొంత ప్యాకేజ్ ఇవ్వడం వల్ల నోరు మూసుకున్నారు. వాళ్ళు నోరు మూసుకోవడం వల్ల మాకు అన్యాయం జరిగింది. మా తెలంగాణ ఆంధ్ర మిత్రులందరూ నష్టపోయారు. చాలా మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం జరిగింది. అందుకే నేను వాళ్ళని అందరినీ ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ సాధన సమితి పెట్టాను. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేశాను. ప్రజాసేవ చేద్దామని, ప్రజలకు ఆదుకుందామని, కళాకారులను ఆదుకుందామని నేను ఒక కళాకారుడిని 5 సినిమాల్లో హీరోగా చేశాను. ఆంధ్ర వాళ్ళు కూడా నాకు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు. కానీ పెద్దవాళ్ళు 4 కుటుంబాలే వెళ్తా ఉన్నారు. అందులో నేను మహేష్ బాబులో సినిమాల్లో నేను చేయాలంటే ఆయన హైట్ తగ్గట్టు నేను ఆయనకు డామినేటింగ్ గా ఉన్నానని చెప్పి తీయడం జరిగింది. జాను అనే సినిమాల్లో కూడా నేను సర్వానంద్ పక్కన ఉంటాను కానీ నా డైలాగ్ ఉండదు. ఆ విధంగా వివక్ష చేస్తున్నారు. ఇంకా నా ఆంధ్ర సోదరులు కూడా అంతే. అన్న నన్ను జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు తీసుకున్నారన్న, కానీ నా డైలాగ్ లేదా నన్ను బాధపడుతున్నారు. ఇవి కాకుండా చూసుకునే బాధ్యత మనకుంది. మన తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ డివైడ్ చేయండి అన్న. టాలీవుడ్ ఇండస్ట్రీ అనాథ కాదు మన తెలంగాణ. మన తెలంగాణ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ డిక్లేర్ అయిపోతే మన వాటా మనకు వస్తుంది, మన హక్కు మనకు ఉంటుంది. ఆంధ్ర వాళ్ళకు కూడా ప్యాకేజ్ అందుతాయి. ఎందుకంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్యాకేజ్ డబ్బులు ఎక్కడ పోయినాయన్న, ఇవన్నీ లాస్ట్ గత 10 ఏళ్లలో తవ్వి చూడండి. సిబిసిఐడి ఎంక్వైరీ చేయించండి. తలసాని శ్రీనివాస్ యాదవ్ని, కేసీఆర్ని వాళ్ళని బొక్కలు చేయండి. వాళ్ళ యొక్క అక్రమాస్తుల్ని జప్తు చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా 1,00,000 కోట్లు అది బయట తీయండి. పేద ప్రజల్ని పంచివేయండి. కళాకారుల సంక్షేమం కోసము ఇది 34 క్రాఫ్ట్ యూనియన్ ఏదైతే ఉందో వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ వాళ్ళను ఆదుకోండి. ప్రతి నెల 20,000 రూపాయలు తక్షణమే వాళ్ళని ఇచ్చి ఆదుకునే ప్రోగ్రాం చేయండి. మా యొక్క కళాకారులకు టెక్నీషియన్స్ కి మీరేం అప్లికేషన్ లో వాళ్ళకు ఫోరమే లేదు, వాళ్ళకు కూడా ఏర్పాటు చేయండి. తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటి ఉందన్న, టాలీవుడ్ ఇండస్ట్రీ డిక్లేర్ చేయండి. మేము జనవరి 18 నాడు ఇంద్రపార్క్ లో ధర్నా చేస్తాము, నిరసన చేస్తామనంటే కేసీఆర్ అణిచివేశాడు, పర్మిషన్ ఇవ్వలేదు. మేము ఈ జనవరి 18 నాడు ఇప్పుడు చేయబోతున్నాము. డీజీ గారికి కూడా మేము లెటర్ ఇచ్చాము, డిఐజీ గారికి. మరి మమ్మల్ని ఆదుకునే మీరు ప్రజా సమస్యలను అందరినీ ఆదుకుంటున్నారు కాబట్టి మా యొక్క సమస్యను కూడా మీరు తీర్చాలని మీరు ముఖ్యమంత్రి అయిన పింబటే ఎవరైనా టాలీవుడ్ వర్గాలు వచ్చి వెంటనే మీకు శుభాకాంక్షలు తెలియజేసిందా? చేయలేదు. మేము చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాము. మీరు అయ్యారో లేదో మాకు తెలియదు, కానీ మేము చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాము. మా యొక్క ఆత్మగౌరవాన్ని మనం చంపుకోకూడదు అన్న. తల దించకూడదు, తల నరుక్కోవాలి కానీ తల దించకూడదు. నేను అదే కోరుకుంటున్నా. మా యొక్క తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ కోసము నవరంగ్ కాంగ్రెస్ పార్టీ కూడా అధినేత కూడా అండగా ఉంది. వేలాది మందిగా మేము నిరసన జనవరి 18 నాడు చేయబోతున్నాము. ప్రజావాణి జ్యోతిబాబు పూలే భవన్ దగ్గరికి మా గుళ్ళను కాపాడండి, కబ్జాకోరుల నుండి, కబ్జాకోరల్లో మా భూబకాసురులు మా భూమిని కబ్జా చేశారు, దేవాలయానికి సంబంధించినటువంటి దాన్ని కబ్జాలకు గురవుతుందంటూ కూడా శ్రీ మహంకాళి ఆలయ నిర్మాణం నమూనా అంటూ కూడా వైష్ణవీపురం నల్గారి యూనివర్సిటీ దగ్గర షామీర్పేట్ మండలం అంటూ కూడా బాధితులు ఇచ్చినారు. అన్న చెప్పండి, అసలు ఏంటి మహంకాళి అమ్మవారి గుడికి సంబంధించినటువంటి ఏం జరుగుతుంది అసలు? ఈ అమ్మవారి దగ్గర ఎకరం 10 గుంటాలు అయింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మేము అన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అప్పట్లో దేవేందర్ గౌడ్ ఉండే, ఆయన ద్వారా ఇనాగ్రేషన్ జరిగింది. ఇది జరిగిన తర్వాత 80 గజాల లెక్కన ప్రకారంగా ప్లాటింగ్ చేస్తే ఫేజ్ 2 కిందికి వస్తుంది ఈ టెంపుల్. ఫేజ్ 2 ప్లాన్లో ఎకరం 10 గుంటాలు అనేసి దీని ల్యాండ్కి టెంపుల్కి అనేసి అలాట్మెంట్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మేము ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా, గ్రామ పంచాయతీ ఏం చెప్పినా ఎవరు వినిపించుకోలే. దానికి సంబంధించింది అంత డాక్యుమెంట్స్ అంత దీంట్లో మెన్షన్ చేశాము. ప్రజావాణికి వచ్చాము, ఆల్రెడీ ఇచ్చాము కూడా. ఇది ఏం యాక్షన్ తీసుకుంటారు? ఇది లోకల్గా ఉన్నారు వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీకి. సర్పంచ్కి చెప్పినాం, సర్పంచ్ కొడుకు దీంట్లో అన్ని రకాలుగా ఉన్నాడు. ఆయన వచ్చేసి ఏమైనా రుజువులు కావాలి, గుడికి ఏం రుజువులు కావాలి? 20 సంవత్సరాల నుండి ఉంది. ఒక్కొక్క చెట్టు 30-40 అడుగుల చెట్లు రాత్రికి కట్ చేసుకుని గుడి జాగా మొత్తం కబ్జా పెట్టుకున్నారు, అమ్మేసుకున్నారు కూడా. ఇప్పుడు వచ్చేసి మొత్తం సాఫ్ సఫాయి చేసి అంతా చేసి ఇది మాది 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 అంటున్నారు. దీంట్లో ఏమైందంటే మేము గుడి గురించి కొట్లాడుతుంటే ఆడ లోకల్గా ఉన్న ఏది చైర్మన్ అనేసి ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం తాళం చేతులు గుడి మొత్తానికి ఆయన హ్యాండ్ ఓవర్లో తీసుకున్నారు. మొత్తానికి ఏం జరుగుతుందో ఏంటో తెలియదు.
ఈ గుడిని మీరు కాపాడండి అనేసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము సార్కి. మళ్ళీ ఏం జరుగుతుందో ఏంటో మొత్తం కబ్జా గురికి చేసింది. ఇంతకుముందు పక్కన కూడా ల్యాండ్ ఇంచుమించు ఉండేది ఈ గుడికి సంబంధించింది, అది FTL కిందికి పోయినా కానీ అది వేరే గుడికి అలాట్మెంట్ చేస్తుంది. ఆయన ఇల్లు కట్టుకుంటే కూడా ఎవరు నోనెత్తడం లేదు, ఎవరు పడితే సర్పంచ్ కానీ అంత సపోర్ట్ చేసింది. ఇది కరోనాలో జరిగింది, అది గుడి కూలగొట్టడం కూడా జరిగింది. అది FTL కింద రోజు పోలీస్ పంచాయతీ పెడితే FTL కిందకి ఉందని పోలీస్ వాళ్ళే చెప్పిండ్రు. అయినా కానీ ఆయన గుడి కట్టిండు, అది దాని తర్వాత ఇది జరిగింది పక్కనే ఇల్లు కూడా కట్టిండు. ఆయన అన్నీ చేసుకోవచ్చు, మేము అన్ని పక్కా రుజువులతో సహా అన్నీ ఉన్నాయి. 2002లోని ప్రతిష్ట జరిగింది, దానికి సంబంధించిన ప్రతిష్ట ఉంది. ఇది గుడికి కూడా కట్టిందంతా ఉంది దీంట్లో అమ్మవారిది మొత్తానికి. ఈరోజు వచ్చి రుజువులు అడిగితే 20 సంవత్సరాల నుండి ఎందుకు అడగలేదు? ఆ రోజు మేము కట్టకపోయేటోళ్ళము. ట్రస్ట్ ఉంది, అంత ట్రస్ట్ సంపాదించుకుంటుంది, చేస్తుంది. లీగల్ అడ్వైస్ ద్వారా మేము కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరు పనిచేయడంలా, ఎవరు పనిచేయడం లేదు. పోలీస్ శాఖ మీరు మాట్లాడండి చేయండి అంతే అంటున్నారు. 2-3 సార్లు అప్రోచ్ అయినాం, చెట్లు కొట్టేసిందంటే మేము ఆ ఏరియాకి రాము, మీరు చూసుకోండి, ఈ సర్పంచ్ ఎందుకు ఇట్లా చేస్తున్నట్టు ఉల్టా మా మీదకే వస్తున్నారు. ఈ ట్రస్ట్ ఉంది, మాది ట్రస్ట్ బోర్డు ఉంది, ట్రస్ట్ బోర్డు కింద అంతా గడుస్తున్నది. మా సొంత ఫండ్స్, మేము ఎవరి దగ్గర ఇంతవరకు ఒక్క పైసా అడగలేదు. మా ఆస్తులు మేము అమ్ముకొని చేసుకొని మేము 4 అన్నదమ్ములం. మా అమ్మ నాయన పేరుట మేమే కట్టాము, ఎవరు కట్టలే. మేము కట్టిన తర్వాతే అక్కడ ఒక పెద్ద ఊరు తయారైంది. ఫేజ్ 2 ప్లాన్ కిందికి వస్తుంది. నెల్సార్ యూనివర్సిటీ ఆఫ్ రోడ్ కిందికి వస్తుంది. ఎంత చెప్పినా కానీ సర్పంచ్ ఇంటికి కూడా పోయి చెప్పినాం, ఇట్లా దౌర్జన్యం దొంగ ఎవరో కూడా నేను చెప్పాను కూడా, అలానా మనిషి ఉందంటే నేను కనుక్కుంటా, పోలీస్ కంప్లైంట్ ఇయ్యకు చేయకు అని చెప్పేసి మరుసటి రోజే నన్ను ఇంటికి కూడా పిలిపించి ఇంట్లో కూడా తిట్టండి. 20 సంవత్సరాల నుండి 4 సర్పంచ్లు మారిన తర్వాత కూడా ఈ రోజు ఎందుకు వచ్చింది ఆయనకు? 20 సంవత్సరాల కిందట ఆ సర్పంచ్ ఎవరైతే ఉన్నాడో ఆయన వద్దని చెప్పేసి మేము రాకపోయేటోళ్ళం. 20 సంవత్సరాల నుండి కరెంట్ బిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము నిదానంగా ఒక్కొక్కటి సొంత ఫండ్స్తోనే చేస్తున్నాం. అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టేసుకొని ఇప్పుడు ఆయన తాళం కూడా ఇరగొట్టేసిండ్రు. వాళ్ళు మొత్తం కబ్జా చేసుకున్నారు. మమ్మల్ని వస్తే చేసి మేము చేసుకుంటామని చెప్తున్నారు. ఇది అమ్మవారి గుళ్ళను దేవాలయాల మీద కాపాడుతున్నామన్నటువంటి ఎండోమెంట్ అధికారులు ఒకసారి దీని మీద గ్రహించాలి అంటూ కూడా వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు పోలీస్ శాఖకు చెప్తా ఉన్నారు. పోలీస్ శాఖనేమో మీరు మాట్లాడుకోండి, మా దగ్గరికి ఎందుకు వస్తా ఉన్నారని చెప్తే ఇక్కడ సర్పంచ్ మాత్రం ఆధారాలు అడుగుతున్నా ఉంటాయి. ఇది మీ భూమి, ఇది గుడి కట్టడం, ఆధారాలు పూర్తిగా ఇలా సొంత ఇంటికి సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించి అమ్మవారికి భక్తులుగా ఉండి వాళ్ళు గుడిని కట్టిస్తే ఈ రోజు ఎకరా 10 గుంటలకు సంబంధించినటువంటి భూమిని BRS పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ కబ్జా చేశాడంటూ కూడా, అది కూడా ఒక ల్యాండ్ కాదు, అమ్మవారి టెంపుల్ ఉంటే అమ్మవారి గుడిని కూడా కూల్చే ప్రయత్నం చేసి అక్కడ ఆయన ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడని కూడా ఇక్కడ ఆరోపణలు వస్తా ఉన్నాయి. టెంపుల్ షెడ్ ల్యాండ్స్ ఉన్నాయి, అది గుడికి సంబంధించిందే. ఆ టెంపుల్ షెడ్ ల్యాండ్ గురించి మేము చెప్పాము కూడా, అది గుడికి సంబంధించిందనైతే దానికి సంబంధం గుడికి లేదు అనేసి ఇక్కడికి రోడ్డు పోతుంది, అది మాకు ఉంటుంది చేస్తుంది అనేసి మొత్తం కూలగొట్టేసిండ్రు. కట్టేసుకున్నారు, రూమ్స్ కట్టిండ్రు, అమ్మేసుకున్నారు కూడా ల్యాండ్స్. ఇక్కడ ల్యాండ్స్ కూడా ఫేజ్ 2 సంబంధించినటువంటి అబ్జెక్షన్ చేసినా కూడా ఎలాంటి సమస్యలు వినకుండా అక్కడ ల్యాండ్ను కూడా గజాల పరంగా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మీరు దయచేసి ఇక్కడ చూడాలి అంటూ కూడా ఇక్కడ ఆర్జీలు పెట్టుకోవడానికి వచ్చారు. మరి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రజాపాలన పేరు మీద ఏదైతే ఉందో ప్రజాభవన్ దగ్గరికి వచ్చారు. మా ప్రజాభవన్ దగ్గర న్యాయం జరుగుతుందని కూడా వాళ్ళు అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రజావాణి దగ్గర పూర్తిగా దరఖాస్తుల పర్వం నడుస్తా ఉంది. దరఖాస్తులకు సంబంధించినటువంటి ఇష్యూల మీద ప్రజాపాలన పేరు మీద ఆల్రెడీ 28 నుండి 6 తారీఖు వరకు ఉంటాయి. గ్రామ స్థాయిలో నోడల్ అధికారులు కూడా వచ్చి అక్కడ సంబంధించినటువంటి వార్తలను, మీకు సంబంధించినటువంటి గ్యారెంటీలను కూడా మీరు ఇక్కడ చేసుకోవాలి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కాడికి అయినా కూడా ఇక్కడ ప్రగతి భవన్ దగ్గరికి విచ్చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఒకసారి మీరు ఇక్కడ జాలికాడు ఉండండి. ఇక్కడ మొత్తంగా పోలీసులు కూడా బార్కెట్ల ద్వారా మీడియాని అలర్ట్ చేస్తున్నటువంటి విషయం కనిపిస్తా ఉంది. ఇక్కడ మీడియాని ఒక ఆంక్షలతోటి ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు. మరి పోలీసు వారికి ఏమైనా ఇబ్బందికరంగా మారుతుందా, లేదంటే పైన ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారా, మీడియాని ఎందుకు ఇంత ఆంక్షలతోటి ఎందుకు నెట్టివేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ వచ్చినటువంటి సమస్యల మీద కూడా పబ్లిక్ ని మాట్లాడినటువంటి పరిస్థితి ప్రజావాణి దగ్గర కనిపిస్తా ఉంది. మరి దీన్ని గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అనే దానికి పలు కారణాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ పూర్తిగా బార్కెట్ల లోపల బార్కెట్లు వేసుకొని ప్రగతి భవన్ ని
ప్రజాభవన్ గా చేసినాము, ప్రజాభవన్ లోపలికి మేము తీసుకుపోతాము, పబ్లిక్ ఎవరైనా సరే మాట్లాడొచ్చు, మీడియా వెళ్ళొచ్చు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు పోలీసు అధికారులతోటి బార్గేట్లు వేసేసి ఆంక్షలు పెట్టేసినటువంటి పర్వం కనిపిస్తా ఉంది. మరి ఎందుకు అధికారులలో డిప్యూటీ సీఎం ఉంటున్నటువంటి ప్రగతి భవన్ లో మల్లు బట్టి విక్రమార్క ఏమైనా అధికారులను మీడియాను లోపలికి రానివద్దని చెప్పి పోలీసులకు ఆంక్షలు పెట్టాడా? లేదంటే హోంశాఖను ఉంచుకున్నటువంటి రేవంత్ రెడ్డి దీన్ని ఏమన్నా పోలీస్ శాఖను అదుపులో పెట్టుకొని కబంధ హస్తాల్లో నిలబెట్టుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇవన్నీ వేసుకొని కూడా ఏమన్నా గేమ్ ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు. అమ్మ ఒకసారి ఇక్కడ విఆర్ఏలకు సంబంధించినటువంటి ఇష్యూ ఉన్నది. విఆర్ఏల ఇష్యూ సంబంధించి జీవో నెంబర్ 81కి సంబంధించి ఎత్తివేయాలంటూ కూడా వాళ్ళు ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి విషయం కనిపిస్తా ఉంది. అన్న ఏంది అసలు జీవో నెంబర్ 81 ఏంది, అసలు ఎందుకు సవరణ చేయాలని కోరుకుంటున్నారు? సవరణ చేయాలని అంటే ఇప్పుడు మేము ఏం కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు గత ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు చేయకుండా మా విఆర్ఏలకు 55 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి విఆర్ఏల వారసులకు అందరికీ మేము వారసత్వం ఉద్యోగాలు ఇస్తాము. అదే మాట మీదకి వెళ్ళి ఇప్పుడు విద్యా అర్హతను బట్టి మేము ప్రమోషన్లు ఇస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఇంకా మిగతా ఉన్నటువంటి వాళ్ళకు ఈ వారసులకు ఉద్యోగం ఇచ్చి పర్మనెంట్ చేస్తామని చెప్పి మాకు ఎన్నో ఏళ్ల నుంచి వెళ్ళి అదే మాట చెప్పి మమ్మల్ని మోసం చేసి మాకు ఏమాత్రం తెలియకుండా మా 55 సంవత్సరాలను చాలా అన్యాయం చేసి ఏమాత్రం తెలియకుండా 61 జీవో అని 61 ఏజ్కి అది రిటైర్మెంట్ అని దృష్టిలో పెట్టుకొని మా అందరికీ మాకు 55 నుంచి 61 లోపు ఉన్నటువంటి వాళ్ళము ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద మేము 2500 మంది ఉన్నాం. ఈ 2500 మంది కుటుంబాలను బజార్లో పడేసి ఇవాళ ఎవరో మన నామరూపంగా ఏ అనుభవం లేనటువంటి వాళ్ళని జేఏసీ నాయకులు అని పెట్టి వాళ్ళ దొంగ నాయకులను పెట్టి వాళ్ళ మాటలు పట్టుకొని మమ్మల్ని బజార్ పాలు చేసినటువంటి ప్రభుత్వము. అందుకే మా విఆర్ఏల సాబెలు తగిలి నాశనం అయిపోయింది అని కూడా మేము చాలా ఆవేదనతో ఉన్నాం. కాబట్టి మా వారసులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కాగానే ఎమ్మటే మా విఆర్ఏల నాయకులను ఆ దొంగ నాయకులను పిలిచి ఎన్నో సందులో మాట్లాడి మాకు ఈ యొక్క 55 నుంచి వెళ్ళి 61 లోపు ఉన్నటువంటి వాళ్ళకు వారసత్వం ఉద్యోగం ఇస్తానని చెప్పి మాకు మోసం చేసి ఇవాళ మేము ఈ 8 నెలల నుంచి కనీస వేతనం 3 నెలలు సమ్మె చేస్తే ఏ ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా చేయలేదు. సమ్మె చేసినా కానీ ఏదో దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కనీస వేతనాలు ఇచ్చేసింది. అవి 3 నెలలు ఈ 5 నెలలు 8 నెలల వేతనం మా విఆర్ఏలకు రావాలి. ఎక్కడ అంతు లేకుండా మేము ఆగమాగమయ్యి హైదరాబాద్ చుట్టూ 10 మాటలు తిరగడం జరుగుతుంది. ఆ నాయకులు ఎక్కడున్నారో కూడా మాకు పట్టించుకుంటలేరు. కాబట్టి మా బాధతో మేము ఇంకో హైదరాబాద్కు రోజు ఇదే పని మీద తిరుగుతున్నాం. కాబట్టి దయచేసి ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మేము సరే వెనుకబడినటువంటి వాళ్ళు అందరినీ కలుపుకొని పోతుంది ప్రభుత్వం అన్న ఆశతో మేము ఎదురు చూస్తున్నాము. మా విఆర్ఏలకు జరిగినటువంటి అన్యాయం ఎమ్మడే మాకు పరిష్కారం చేయాలి. మాకు న్యాయమైన సమస్యల మీద మాకు కావాల్సింది ఏంటంటే 55 పైబడి 61 లోపు ఉన్నటువంటి వాళ్లకు వారసులకు మేము యాదాద్రి భువనగిరి జిల్లా మాది భూదాన్ పోచంపల్లి మండలం మొత్తం ఇక వరంగల్ అన్ని జిల్లాలకు వెళ్ళి వచ్చారు. ఇట్లాంటి వాళ్ళ బాధలతో ఎక్కడి నుంచి వెళ్ళి 2-3 రోజుల నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడ పడిగాపులు కాసుకుంటూ ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని ఇంకెవరైనా కనిపించారా మీకు? ఇప్పుడు ఇంతవరకు అయితే మేము ఎవరికి కలవలేదు. కాకపోతే ఇతర మినిస్టర్లకు వాళ్ళకి కలిసి ఆర్జీలు ఇచ్చినాం. ఇస్తే ఇక అప్పటికి ఎవరు కూడా కలవలేదు. అక్కడ ఇన్వాల్వ్ ఇచ్చి మేము చేసుకొని వచ్చినాం. కానీ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే పద్ధతిలో మళ్ళీ ఏమైంది అనేది అడుగుదామని వచ్చినాము. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 80 ఎక్కడ నుంచి చేస్తాను. 80 ఎక్కడ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? అంటే ఇప్పుడు వారసత్వం కోసమేనా మీరు? వారసత్వం కొరకే. ఎన్ని నెలల జీతాలు బకాయిలు దగ్గర 8 నెలలు సార్, 8 నెలలు. ఇప్పుడు మేము మమ్మల్ని లస్కర్లో పంపారు. లస్కర్లో పోయిన కాంచి 5 నెలలు అసలే రాలేదు, జీతాలు లేవు, ఏం లేవు. మాకు ఇబ్బందులు జరుగుతాయి. మా కుటుంబంలో ఆర్థిక కుటుంబం మాది, అంత ఇబ్బందులు జరుగుతాయి సార్. ఏంటి మీ జేఏసీ నాయకులు అని చెప్పుకున్నటువంటి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసీఆర్ తోటి మీటింగ్ చేసారు, అయిపోయింది. విఆర్ఏలందరికీ వారసత్వం ఉద్యోగాలు వచ్చాయి. దాదాపు 2300 కుటుంబాల నుంచి 2500 కుటుంబాలు అన్నారు. మరి మీరు ఇంకా ధర్నాలు చేస్తా ఉన్నారు, సవరణ చేయాలంటారు. ఏంటి 81, 85 జీవో ప్రకారంగా ఏం చేసిందంటే సార్, ఇలా డిగ్రీ అర్హతతోనే జూనియర్ అసిస్టెంట్, ఇంటర్మీడియట్ అర్హత, రికార్డ్ అసిస్టెంట్, 10th వాళ్ళు ఆఫీస్ సబార్డినేట్ ఇవ్వాలి సార్.
వాస్తవానికి ఇది మాకున్న డిమాండ్లలో ఆఫీస్ అబ్బండి. కానీ అవి ఇక్కడ మమ్మల్ని ఏం చేసిందంటే మిషన్ భగీరథలో హెల్పర్గా తోలిన వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. టీహెచ్ఎస్ వర్కర్గా మున్సిపాలిటీలలో విభిన్న వర్కులలో చేసి వాళ్ళు నానా అవస్థలు పడతారు సార్. వాళ్ళకు దయచేసి 55 నుంచి 61 సంవత్సరాల వాళ్ళు కూడా వృద్ధాప్యంలోకి వచ్చేళ్ళు, వాళ్ళకు చేతనైతే లేదు. వాళ్ళ వారసులకు మాకు గతంలో వీఆర్ఏకున్న జీవో ప్రకారంగా వారసులకు ఉద్యోగాలు 55 నుంచే ఇవ్వాలి. అది గత ప్రభుత్వం 61 చేసింది. ఈ కొత్త రేవంత్ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, 55 నుంచి 61 సంవత్సరము వాళ్ళకు 61 సంవత్సరం అయితే గత ప్రభుత్వం ఎట్లా జీవో ఇష్యూ చేసిందో వారసులకు ఇస్తామని అదే జీవోను 55 నుంచి 81, 85 జీవోను సవరణ చేసి 55 నుంచి 61 వాళ్ళకు కూడా వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని మీ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. నేను 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాలు అవుతుంది. ఏది లేదు. ప్రమోషన్ అన్నారు. ప్రమోషన్ లేదు, ఏం లేదు. తీసుకుపోయిండు, చెట్టుకొని గుట్టుకొని వేసిండు. కదా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తాను? నేను సార్ 30 సంవత్సరాలు చేస్తున్నా. బీబీనాన్ మండల్, యాదాద్రి డిస్ట్రిక్ట్ సార్. నేను విఆర్ఏ 92లో ఎక్కిన సార్. ఇప్పటి వరకు నాకు 2 పాపలే, 2 బిడ్డలే. అలా పెళ్లి చేద్దామంటే పైసలు లేవు. ఇప్పుడు నాకు 3 నెలలు రిటైర్మెంట్ ఉంది సార్. 30 సంవత్సరాలు చేసిన 2 కూతురు మ్యారేజ్ చేయాలి. 6 నెలల్లో 61 రిటైర్మెంట్ జీవో తెచ్చిండు. 61లో దీపాలి. 61లో దీపాలు ఏం చేయాలి? నా 2 బిడ్డల పెళ్లి ఎట్లా చేయాలి? 30 సంవత్సరాలు చేసింది ఏమిటికి? నేను కష్టం తక్కువ జీతం మీద చేసినా కానీ నా పిల్లలు బతాను, నేను బతాని. ఇప్పుడు 61 రిటైర్మెంట్ అంటూ నాకు ఇంకా 6 నెలలు ఉంది. ఎట్టు చేయాలి? ఇంకా బాయి ముంగట చెరువు, చెల్లర వాడాలా, బాయిల వాడాలా, పిల్లలు పెళ్లి చేయాలి. అందుకనే రేవతే అయ్యాను కాలు మొక్కి దండమే చెప్తున్నా. నా విఆర్ఏ జీతం, నా డ్యూటీ నాకే ఉండాలి. 11,000 విఆర్ఏ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏ జీతం ఎంత జరిగింది? రాలే సార్, రాలే. 8 నెలల జీతం ఏ జీతం రాలే. ఏ జీతం రాలే. ఎంత ఇచ్చారు కూడా తెలియదు కదా సార్. విఆర్ఏ ఉన్నప్పుడు 11,000. ఇప్పుడు ఈ జీతం చేసేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేచిండు. పోతురు కట్ట కొట్టమంటారు. చెట్లు నడుపుతున్నాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్. నాకు శాత కాదు. అందుకనే దయచేసి విఆర్ఏ కొనసాగుతా. నా పిల్లలకు ఇవాళ వారసత్వం ఉండాలని మీ ద్వారా ముఖ్యమంత్రికి వందన నమస్తే పెడుతున్నాను. 13 సంవత్సరాలు సార్. మా డాడీ గారిది 2011లో చనిపోయిందండి. అప్పటి నుంచి నేను ఇంతకుముందు ప్రైవేట్ టీచర్గా పనిచేసి మా నాన్నగారి ఉద్యోగం నేను చేస్తున్నాను సార్. అయితే అప్పటి నుంచి వీళ్ళు ఏం చేసిందంటే 80 రోజుల సమ్మె చేసినాం. 80 రోజుల సమ్మె చేసిన తర్వాత కూడా వాళ్ళు లాస్ట్కి ఏం చేసిందంటే ఆగస్టు 9వ తారీఖు నాడు వివిధ డిపార్ట్మెంట్లకు పంపడం జరిగింది. అప్పటి నుంచి ఈ 3 నెలలు ఈ 5 నెలలు జీతం రాక చాలా ఇబ్బందులతో ఉన్నాం. మాది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఆర్డీ ఆఫీసులో రికార్డ్ అసిస్టెంట్ పనిచేస్తున్నా. ఇది ఇక్కడ జీవో నెంబర్ 81 సంబంధించినటువంటి విఆర్ఏల్ సంబంధించినటువంటి ఇష్యూ. అదేవిధంగా ఇక్కడ చాలా వరకు ఇక్కడ చాలా మట్టం మొత్తంగా పూర్తిగా సమస్యలు ఉన్నాయి, సమస్యలు తీర్చండి అంటూ కూడా వచ్చారు. ఇక్కడ ప్లకార్డులతో కూడా పూర్తిగా ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి విషయాలు కనిపిస్తా ఉన్నాయి. సో ఇక్కడ ఏదైతే ప్రజావాణి ఉందో ప్రజావాణి వద్దకు పూర్తిగా సమస్యల పర్వం మీద వస్తా ఉన్నారు. అయినా ప్రజాపాలన పేరు మీద తీసుకొచ్చినటువంటి ఏదైతే ఇష్యూలు ఉన్నాయో ఇష్యూలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎలాంటి చేయట్లేదు. ఎలాంటి పూర్తిగా ఇక్కడ గందరగోళమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. గందరగోళమైనటువంటి పరిస్థితి ఏమైందమ్మా? రైట్. ఇక్కడ మాల బ్యాగరి కులస్తులకు పూర్తిగా శ్మశాన వాటికల నుంచి ప్రైవేటీకరణ చేసి గత ప్రభుత్వం పొట్టగొట్టింది, అందుకు మాకు న్యాయం జరగాలంటూ కూడా ఆర్జీలు పెట్టుకోవడానికి ప్రజాపాలన దగ్గరకు వచ్చారు. అన్న చెప్పండి, అసలు ఏంటి, ఎందుకు ప్రైవేటీకరణ జరగడానికి కారణం ఏంటి? ఆనాడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే వీళ్ళు సరిగ్గా పట్టించుకోవడం లేదు కాబట్టి ప్రైవేటీకరణ చేస్తున్నామని ఆనాడు గవర్నమెంట్ చెప్పింది. మీరేమో మా శ్మశాన వాటికలో మా హక్కు ఉంది అని మీరు చెప్తా ఉన్నారు. ఎలా చూడొచ్చు? అంటే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయింది. మేము తాత ముత్తాతల నుంచి వర్క్ చేసుకుంటా శ్మశానాలు కాపాడుకుంటూ వస్తున్నాం. గత 8 ఏళ్ల ప్రభుత్వం వచ్చి మా పని కాదని చెప్పి, అంటే ఎవరికి కాల్చిన పనే, మేము 100 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాం, మమ్మల్ని కాదని చెప్పి ఎవరో ప్రైవేట్ సంస్థలు కట్టడం న్యాయం కదా? అన్యాయం అది చెప్పాలి మీరే.
మేము చదువుకున్న వాళ్ళం. నేను డిగ్రీ చేసిన, ఇతను MBA చేసినాడు, ఇతను అడ్వకేటు, ఈయన MBA చేసినాడు. మేము చదువుకున్న వాళ్ళం. మా కులవృత్తిని కాపాడుకుంటా మేము జీవనాధారం శ్మశాన పనిపై అంటే 8 కుటుంబాలు ఒక శ్మశాన వాటిక నుంచి 8 నుంచి 10 కుటుంబాలు జీవిస్తున్నాయి. మేము మా కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాం. మమ్మల్ని కాదని చెప్పి ప్రైవేట్గా టెండర్ల ద్వారా అంటే పైసలకు అమ్ముకున్నారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు. టెండర్లు పిలిచి ప్రైవేట్ వాళ్ళ కోట్ల రూపాయలకు ఫినిక్స్ కంపెనీ కట్టబెట్టింది. అంటే ఇప్పుడు గతంలో మంత్రుల దగ్గర కానీ మిగతా గిరిజన శాఖ మంత్రి కానీ ఎస్సీకి సంబంధించినటువంటి మంత్రులను కలిసే ప్రయత్నం చేయలేదా? అసలు మీరు కలిసారా? మేము అసలు మంత్రుల దగ్గరకు పోతే మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కొప్పులీశ్వర్ గారిని ఒక్కసారి కలిసాం. ఆయన అసలు ఒక మినిస్టర్ ఉన్న నిమిత్త మాత్రం ఆయనతో ఏం పని సాధ్యం కాదు, నాతో ఏమి కాదు, పోయి కేటీఆర్కి చెప్పమని చెప్పారు. కేటీఆర్ గారిని కలుద్దామంటే అసలు సాధ్యమా? మామూలు మినిస్టర్లకే సాధ్యం కాదు, మాలాంటి సామాన్యులకు అది సాధ్యమయ్యే పనేనా? అయినా సరే ఒకరోజు మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పంజాగూడ శ్మశాన వాటికి ఓపెనింగ్ చేస్తుంటే ఆ రోజు ఎదురుచాం. పొద్దున 9 గంటలకు మేము 100 మంది వెయిట్ చేస్తుంటే సాయంత్రం 6 గంటలకు వచ్చారు కేటీఆర్ గారు. నా దగ్గర ఇదే లెటర్ ఉంది సార్ 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 అంటే కూడా ఒక్కసారి ఇట్లా చూసి లెటర్ తీసుకొని వెళ్ళిపోయారు అంతే. ఒక్క నిమిషం కూడా మాట్లాడే పరిస్థితి ఇవ్వలేదు మాకు, అసలు పట్టించుకునే అధికారి కూడా లేదు. అంటే ఇప్పుడు ఆయన సిరిసిల్లకు పోయి మా కార్మికులతోటి టిఫిన్లు చేస్తున్నాడు, ఫోటోలు పెడతా ఉన్నాడు కదా. మరి నేను అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అలానే ఉన్నా, ప్రజలతో కలిసే ఉన్నా, ఇప్పుడు ప్రజలతోటే కలిసే ఉన్నా, ప్రతిపక్షమైనా ప్రభుత్వమైనా ఒకలాగానే ఉన్నట్టు. మరి ఆ రోజు టైం ఇవ్వలేదని మీరు అంటున్నారు. ఎవరు చెప్పారు సార్ మీకు అది? ఎప్పుడు అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ గారిని కలవాలంటే దేవుణ్ణి అన్నా కలవచ్చు, కానీ కేటీఆర్ని కేసీఆర్ని కలిసే పరిస్థితి లేదు, ప్రసక్తే లేదు. అది మీకు కూడా తెలిసిన విషయం. కేటీఆర్ ఇప్పుడు అంటే అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మున్సిపల్ వాళ్ళని కూర్చోబెట్టి చికెన్ బిర్యానీ తినిపించారు. అది అప్పుడే మీరు చేసినంటే ఎలా ఉంటుండండి? మనిషికి అహంకారం మంచిది కాదు. ప్రజలను పట్టించుకోకుండా పాలన అసలు చాలా తప్పు. రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన 9 డిసెంబర్కి మన ప్రజాభవన్, ప్రగతి భవన్ గేట్లు ఇరుగొడతా అని చెప్పి ఇరుగొట్టారు. లక్షలాది మందిగా, వేలాది మందిగా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారంటే దానికి కారణం మీకు తెలియదా? మీకు కూడా తెలిసే విషయం. గత ప్రభుత్వంలో ఒక్క పని కూడా జరగలేదు, ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. మేము సంఘం సభ్యులం 100 మందిని ఎన్నిసార్లు అధికారులను మొరబెట్టుకున్నాం. మినిస్టర్ల దగ్గర పోదామంటే అపాయింట్మెంట్ లేదు. ఒక దానం నాగేంద్రానికి కలుద్దామంటే కూడా ఆయన కేటీఆర్ని కలవమని చెప్పారు. అంటే అసలు వాళ్ళకే దిక్కు లేదు, మాకేం దిక్కుంటా సార్? మీకు తెలియదు చెప్పండి. ఇప్పుడు హరీష్ రావు ఏమో మెట్రో రైళ్లలో తిరుగుతుండే, కేటీఆర్ ఏమో కార్మికులతో. మరి మీ ఇంత పెద్ద సమస్యని ఎందుకు పట్టించుకోలేదు? ఈ సమస్య ఎట్లా ఉందంటే మా కుటుంబాలు మొత్తం మాలబ్యాగర్ కాటికా వృత్తి దీని మీద డిపెండ్ అయ్యి జీవిస్తున్నాం. ఈ జీవనోపాధి మొత్తము దీని మీదనే ఉన్నది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంట్రాక్టులకు ఇచ్చేసి మా యొక్క జీవన ఆధారం తీసేసి వాళ్ళను రోడ్ల పాలు చేస్తున్నారు. ఈనాడు 100 ఏళ్ళ సంది చేసుకుంటూ పోయి వేరే వృత్తి ఎలా చేసుకుంటారు? ఈ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కులవృత్తులకు మేలు చేస్తుంది అనుకున్నాం, కానీ ఇట్లా కులవృత్తులను దూరం చేస్తుందని అనుకోలేదు. ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం, కానీ ఎలాంటివి పట్టించుకోలేదు. సుమారు మాకు 5 లక్షల జనాభా కలిగి ఉన్న మాలబ్యాగర్ కాటికా కుటుంబాలు అయినా కానీ ఎటువంటి కరోనా సమయంలో మాకు ఎలాంటి ఒక ఫిజికల్ సంబంధించిన మాస్కులు కానీ ఎలాంటి కిట్స్ అనేది ఇవ్వలేదు. అయినా కానీ ఎంతోమంది మా మాలబ్యాగర్లు చనిపోయారు, అయినా కానీ చేసుకుంటూనే వచ్చాము వృత్తిని. ఈనాడు చుక్కపల్లి సురేష్ అనే వ్యక్తి ప్రొనెక్స్ కంపెనీ కేటీఆర్ బినామీ, అతను మా యొక్క శ్మశాన వాటికలను కాంట్రాక్ట్ ద్వారా తీసుకొని మా ఎంప్లాయీస్ను బయటకు వెళ్ళగొట్టుతున్నాడు. ఏమైనా పోయి అడిగితే మీరు గవర్నమెంట్తో మాట్లాడుకోండి అని మనం హేళన చేసిండు. మరీ చురుకుగా చూసిండు. ఎందుకంటే మా కాటికాపన వృత్తి ఇంత చురుకు ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఈనాడు ఏర్పాటు చేసిండు. కాబట్టి ఈనాడు కలవడానికి మేము వచ్చి ఇక్కడ సమస్య మా అధ్యక్షుని ద్వారా, నేను జనరల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర కాటికాపర సంఘం జనరల్ సెక్రటరీ, నా పేరు పద్మాకర్. మేము వృత్తిరీత్యా కాటికాపర అయినప్పటికీ విద్యావంతులము. నేను ఒక అడ్వకేటు, మా అన్నగారు MBA కూడా చేశారు. మా దాంట్లో నిరక్షరాస్యులు ఉన్నారు, అయినా కానీ మా వాళ్ళని పట్టుకొని ముంగటికి వచ్చి సంఘంగా ఏర్పడి ఈ సమస్యలు నెరవేర్చడానికి ఇక్కడికి రావడం జరిగింది. అంటే మొత్తానికి ఎన్ని కుటుంబాలు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎన్ని కుటుంబాలకు నష్టం జరిగిందన్న మాల కాపర్? ఇప్పుడు హైదరాబాద్తో పాటు సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ ఈ పరిసర జిల్లాలు ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్ అటాచ్డ్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికంతా కూడా డైరెక్ట్గా
డైరెక్ట్గా వాళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది. సో మేమేమంటున్నామంటే గతంలో ఎట్లా ఉండేనో అట్లనే ఉండనియండి. మీరు ప్రభుత్వంగా మీరు ఎప్పుడు కూడా మా యొక్క యోగక్షేమాలు, మా కుటుంబాల యొక్క యోగక్షేమాలు కానీ, మా యొక్క పిల్లల యొక్క చదువులు కానీ, మా యొక్క చదువులు కానీ, మా యొక్క ఉద్యోగాలు కానీ, విద్య కానీ, ఆరోగ్యం కానీ పరిరక్షించిన మీరు ఈరోజు వచ్చేసేసి అభివృద్ధి చేస్తామని చెప్పి అందుబాటులో ప్రజలకు అందుబాటులో మంచిగా ఉండాలని చెప్పేసి మీరు వచ్చి మీరు ఫినెక్స్కి ఇచ్చి ఫినెక్స్ ద్వారా డెవలప్మెంట్ చేసి మీకే ఇస్తామని చెప్పి ఫినెక్స్ అతనికే మళ్ళీ ఆధిపత్యం ఇచ్చి ఆయన ద్వారా మేము కింద పని చేయాలంటే మీరు ఇన్నేళ్ళు ఏడిపోయారు. ఇన్నేళ్ళు మీరు ఎవరు పట్టించుకోలేరు మమ్మల్ని. సాంఘికంగా కానీ, సాంఘిక దురాచారానికి గురైనా కానీ, ఆర్థికంగా వెనుకబడ్డా కానీ, విద్యాపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వైద్యపరంగా ఎన్ని అవస్థలు పడినా కానీ మమ్మల్ని ఎవరు డేకలేరు. ఈరోజు నువ్వు ఒకరే రోజు వచ్చేసి మీరు ఇట్లా అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్పింది ఒకటి, చేయడం ఒకటి. ఈరోజు వాళ్ళు ఈరోజు పని లేదు కాబట్టి తిరుగుతూ ఉన్నారు హైదరాబాద్ జంటనగరాల్లో. మేము ఇట్లా పడిగాపులు కాసి ఆయన వెంబడి తిరుగుతూ ఉన్నప్పుడు మమ్మల్ని అసలు డెకన్ కూడా డెకన్ వెళ్ళి అటువంటి వ్యక్తులు ఈరోజు సిటీలో తిరుగుతున్నారు. ఎందుకు? మా బాధ అప్పుడు మేము ఎట్లుండనో ఇప్పుడు అలా బాధ వస్తుంది కాబట్టి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. సమస్యలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమస్యలు తెలుసుకునే మాదే కాదు, చాలా అట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వృత్తిదారులను ఎంతోమందిని నువ్వు అభివృద్ధి పరుస్తున్నామని చెప్పి నువ్వు దళిత ఎంపవర్మెంట్ అన్న. మేము దళితులం కామా? మాకు ఎంపవర్మెంట్ నువ్వే ఇవ్వాలి కదా. మా దగ్గర మా ఎంపవర్మెంట్ ఉంది, మాది మాకు ఇస్తే మేమే చేసుకుంటాం కదా. నువ్వు ఫినెక్స్కి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫినెక్స్ ఏమైనా దళితుడా? ఫినెక్స్ అయినా దళితుడా? ఇస్తే ఆయన దళితుల సంఘంలో కలిస్తే ఒక ఫినెక్స్ అయినా కూడా అది ఇస్తాం మేము. ఏది ఒక శ్మశాన వాటికి అప్పచెప్పి చేసుకోమని. ఆయన కన్స్ట్రక్షన్ మానేసుకొని బిజినెస్ మానేసి వీళ్ళకి రమ్మని చెప్పి తెలుస్తుంది. సామాజికంగా చేసిరు కదా శ్మశానం. ఇప్పుడు బిజినెసే కదా. ఇప్పుడు మేము చేసేది సామాన్యులకు మేము చేసేది 6,500 నుంచి 7,000. కానీ వాళ్ళు 15,000 20,000 వాళ్ళకి ఎంత అవసరం వస్తే అంత తీసుకున్నారు. ఒక రసీదులు కూడా ఇచ్చారు కదా. మీరు కావాలంటే వెళ్ళి కనుక్కోవచ్చు. ఇప్పటికీ మహాప్రస్థానం అని చెప్పి చేస్తున్నారు. 15,000 ఎందుకండి? 6,000తో అయిపోయేదానికి 15,000 12,000 ఎందుకండి? అంటే సామాన్యునికి సావును కూడా ఖరీదు చేసిరు, సావును కూడా వ్యాపారం చేసిరు. సావులో కూడా మీరు ఆదాయాన్ని వెతుక్కుంటారు. మరి అదే వృత్తిని నమ్ముకున్న ఏడవడాలి. వాళ్ళకు తెలియదా? వేలాది కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు ఉంటాయి రాష్ట్రంలో. అందరికీ ఇదే కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ చేసినావు అంటే రేపు రాష్ట్ర స్థాయిలో కూడా చేస్తావు. మరి వాళ్ళు వృత్తిదారులు గారా? వాళ్ళు దళితులు గారా? నువ్వు దళితులను గౌరవిస్తామని చెప్పిన నువ్వు, ఎంపవర్ చేస్తామన్నా నువ్వు, మా దగ్గర వృత్తుంది అన్నీ ఉన్నాయి, మమ్మల్ని ఎంపవర్ చేయొచ్చు కదా. ఏమి ఇచ్చిండు? ఎవరికి ఇచ్చిండు చూపించండి మీరు. ఒక్క నిమిషం. ఒక దళితుని కానీ, ఒక బ్యాగర్ వృత్తిదారిని కానీ, ఒక డబుల్ బెడ్రూమ్ కానీ, ఒక దళిత బంధు కానీ ఇచ్చింది ఉంటే చూపించండి. మీరు చూపించచ్చు సార్. ఆఫ్ ద రికార్డ్ మీరు ఏమంటే మీరు చూపించచ్చు కదా. మరి అట్లాంటప్పుడు కనీసం అప్పుడన్నా గుర్తించినా మమ్మల్ని వినతి పత్రాలకు కూడా తీసుకోవడానికి కూడా దగ్గర రాని నేను వారు ఈరోజు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు. బాధ ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద. ఇన్ని రోజులు తిరగలేరు కదా. అన్న మీకు సంబంధించి మాల సంఘాలు అంటూ, ఎస్సీ సంఘాలు అంటూ, ఎస్సీ మోర్చాలు అంటూ, ఎస్సీకి సంబంధించి పరిరక్షణ కమిటీలు అంటే అన్నీ ఉంటాయి కదా. మరి వీళ్ళు దీని మీద ఎప్పుడు ఈ సంఘ నాయకులు కానీ, జాతీయ అధ్యక్షులు కానీ ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి ఏం లేదా? ఒకటి నేను ఒక విషయం చెప్తానండి. ఆయన గవర్నమెంట్ భూమి ఓఆర్పి ఇస్తా అన్నాడు. సాదా కాగితం పర్మనెంట్గా వాళ్ళు ఒక జీవో ఇస్తా అన్నారు. అతను చేసింది ఏంటి చెప్పి తెలుసా? సర్పంచి ఒక గ్రామ పంచాయతీలో ఎన్ని భూములు ఉన్నాయో ఊర్లో అన్నిటికీ బినామీ అది తీసుకొని సర్వే నెంబర్ కుల్లగొట్టుడు, ఆ భూమిని గవర్నమెంట్కి అవసరం ఉన్నదని వాళ్ళకు చెప్పకుండానే వీళ్ళు కబ్జాలు చేసుడు, అది ఎమ్మెల్యేకు బినామీనే, ఎమ్మెల్యే సీఎంకు బినామీ, మొత్తం రాష్ట్రం మొత్తం ఇది జరిగింది. ఒక్క భూమిని ఒక్క భూమిని పట్టా చెప్పలేదు, ధరణిలా జీవో పాస్ చేయలేదు. ఏదైతే ఇస్తా అని పేదోళ్ళకి ఇస్తా అని చెప్పేసి గుంట 2 గుంటలు 5 గుంటలు 10 గుంటలు ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తా అన్నది ఒక్కటి కూడా అమలు చేయలే. అతను ఒక పరిపాలన గురించి ఎంత కావాలో అంత గుంజుకోవడం, గూండాగిరి చేయడం, ఒక ఎమ్మెల్యే ఏం చేసినా బయట ఊళ్ళో గూండాగిరి జరగడం, అదంతా తీసుకోవడం, వాళ్ళ దగ్గర పెట్టడానికి డబ్బులు లేక ఇడిచేయడం, ఏడుసుడు. ఒక్క అధికారి ఒక ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆయన చేయనికి వీల్లేదు, ఒక ఆర్ఐ దగ్గరికి పోతే ఆయన చేయనికి వీల్లేదు,
ఒక కలెక్టర్ దగ్గరికి పోతే ఇది నా దగ్గర లేదు ధరణి ప్రాబ్లం అని చెప్పుడు. ధరణి ప్రాబ్లం ఎవరినండి సాల్వ్ చేసేటోళ్ళు? ఇప్పుడు శ్మశాన వాటికలలో వేరే ప్రోనెక్స్ కంపెనీకి ఇలా సంబంధించిన వాళ్ళని తీసుకురావడానికి కారణాలు ఏంటి? అంటే అది వాళ్ళు ప్రాబ్లాలు చేసారు, వాళ్ళు చాలా ప్రాబ్లాలు చేశారు. ఒకరికి వాళ్ళ క్రొత్త ఉన్న వాళ్ళకు కూడా పాడు చేసి వీళ్ళ ఒక స్వార్థం గురించి దాన్ని పెట్టించి వర్గాలు విడదీసి దాన్ని వేకమిద్దగా వాళ్ళు సర్దుకొని పోయేటట్టు, అంటే దేనికైనా వాళ్ళకు సాధారణ చేయేటట్టు. ఎవరన్నా ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నది, వాళ్ళని ఏ ఒక్కరిని కూడా బాత దాటదీయకుండా గీత పెట్టుడే వాళ్ళు ఏదైనా కానీ. నువ్వు ఎంత వయసు ఉంటావు? నేను 50 చిల్లర. దొరల పాలన చూసినావు అప్పట్లో? దొరల పాలన అంటే నేను గప్పుడే అంటే చిన్నవాడిని, ఒక 12-15 ఏళ్ళు ఉంటా. ఇప్పుడు అసైన్డ్ ఇందిరమ్మ ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు అన్ని కూడా శ్మశాన వాటికలుగా మార్చారు. అవి కూడా దాంట్లో ఎస్సీలో ఎక్కువ. దాని మీద ఎప్పుడన్నా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? మాట్లాడనీయడం లేదు, మాట్లాడే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ఊరు మధ్యలో ఉన్నాయి పేదోని భూములే ఇచ్చిర్రు. ఇప్పుడు నేను అదే ఇచ్చిపోతున్నా. నేను ఇప్పుడు ఇక్కడ పక్కన భవన్లా ఇందిరమ్మ 20 ఏళ్ల కింద ఇచ్చిన భూమిని సర్వే నంబర్ కుట్ చేసేసారు. ఊరు పక్కకున్నదని దాన్ని కబ్జా చేయాలని సర్వే నంబర్ డిస్మెంటల్ చేశారు. ఏ అధికారికి దగ్గర పోయినా నా దగ్గర అది లేదు, అది పెట్టమంటారు. పాస్బుక్ ఉంది, 20 ఏళ్ళ పానీలు ఉన్నాయి, బ్యాంకు అప్పు కాగితం ఉంది, అయితే కూడా ఎవరు సహకరించడం లేదు. దానికి ఎక్కడికి పోమంటారండి? ఏడికి పోమంటారు? అది గవర్నమెంటేనా? దానికి గవర్నమెంటేనా? గవర్నమెంట్ అంటారా దాన్ని? ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే 10 ఎకరాలు 20 ఎకరాలు కబ్జా అవుతుంది, దానికి పట్టా ఉడుతుంది. దానికి ఎలాంటి లీడర్ అయినా ముందుకు వస్తాడు, ఏ అధికారి అయినా సైన్ చేస్తాడు, ఏ అధికారి అయినా దాన్ని పట్టా చేసి పంపిస్తాడు. వాళ్ళు కబ్జాలు వచ్చి కూర్చొని కాంప్లెక్స్ కడతారు, ఇండ్ల కడతారు, సాగు చేస్తారు, అన్నీ చేస్తారు. దానికి ఉంటుంది. ఒక ఎకరం భూమి ఉన్నవాడు 20 ఏళ్ళ నుంచి సాగు చేసిన మనిషి ఇందిరమ్మ భూమి ఇచ్చిన భూమికి ఒక డిస్మెంటల్ చేసేసి సర్వే నంబర్ దాన్ని అని పాస్బుక్ ధరణి పెట్టిండు. అడిగి పోయి అడిగితే ఇది పాస్బుక్ దొంగదంటారా అంటాడు, అది నడవదు అంటాడు. పానీలు తీసుకపోతే ఇది తెచ్చినావు అంటాడు, ఇది ఏం నడవదు మాకు తెలియదు అంటాడు. అంటే ఎక్కడికి పోమంటారు సార్? అధికారుల దగ్గరికి అది పోయేది. ఇప్పుడు అది చేస్తామన్న, ఇదంతా కంపల్సరీ మీకు ఈ సర్వే నంబర్ కానీ. ఇప్పుడు బుడ్డిపల్లి రాజా అంటే బొంగాన్ రాజా మీద పడ్డది, కనీసం వెరిఫై చేయమన్నా. ఇద్దరిని అధికారుల దగ్గర తీసుకుపోయి నేను అడిగిన, సార్ ఇప్పుడు వీళ్ళు వచ్చారు, భూమి వాళ్ళది, కొన్నది మేము, మా అమ్మ ఆన్లైన్ ఉన్నది, వాళ్ళేమో పంట పాస్బుక్లు ఉన్నారు, మరి ఇది వాళ్ళు అందరు చెప్తారు మాకు పట్ట చేయండి అని చెప్తే మాతో కాదు, అది కుళ్ళగొట్టాలని మాతో కాదని మళ్ళా వాళ్ళు ఒక్కటేసారి మాట్లాడతారు, ఏం పట్టించుకోరు, వెళ్ళిపోమనుడే. ఎక్కడికి పోతామండి? ఇప్పుడు అధికారి వెళ్ళిపోమన్నప్పుడు మేము ఎక్కడికి పోతాం? దౌర్జన్యం చేస్తే కేసు అంటాడు, లేకపోతే గేట్ దాట కొట్టేస్తారు. అట్లా కరెక్టేనా సార్? అది వాళ్ళు చేసిన పరిపాలన కరెక్టా? డిమాండ్గా పేద ప్రజలు ఎవడైతే ఉన్నాడో, గుంట కానీ 4 గుంటలు కానీ 10 గుంటలు కానీ 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ గవర్నమెంట్ ఇచ్చిన భూమి కానీ ఇయ్యని భూమి కానీ, యాక్చువల్గా కేసీఆర్ చేసిన ప్రాబ్లం ఏంది ధరణి అంటే, ఆయనే ఆన్లైన్లో పాస్బుక్ల ఆన్లైన్ వీకేసిండు, ఆన్లైన్లో ఉన్న సాదా కాయిదా మీద కబ్జాకున్నా అది వీకేసిండు. భూమి కూడా ఎక్కడికి పోవాలా సార్? ధరణి మెయిన్ ప్రాబ్లం అది. మీరు ఒక్కసారి పక్క ఇది చెయ్యాలి, మెయిన్ ప్రాబ్లం అది. అది ఎందుకు చేయదు గవర్నమెంట్? దానికి ఒక జీవో ఇవ్వాలి కదా. అట్లా కాదురా బాబు, ఇట్లా ఉన్నది, ఇది చేసుకోవాలి, ఇది ఉండాలని ఇవ్వాలి కదా. అది లేదు, పీకి పాడేసి భూములన్నీ చేతులకు తెచ్చుకున్నాడు మొత్తం. ఎవరు లేడు దానికి, కబ్జాలో ఉన్నాం. కొడితే వెళ్ళిపోవాలి, ఇప్పుడు నువ్వుకెత్తే వెళ్ళిపోవాలి, వాళ్ళు కబ్జాలో ఉండాలి. పానీలో మా అమ్మ ఉండదు, అక్కడ పానీ బొక్కులో ఆయన పట్టదారు ఉంటాడు. ఇంకా ఏడికి పోతాం సార్? లక్షల ఎకరాలు, లక్షల కోట్ల ఎకరాలు నాశనం చేసారు. ఎక్కడెక్కడో ఇచ్చేసి మొత్తం నాశనం. ఎక్కడ దొరలు అమ్మిపోతే, దొరలు ఎప్పుడు అమ్మిపోయారు, ఆ దొరలు అమ్మిన 100 ఎకరాలు వాళ్ళ పాస్బుక్లు తీసి రిటర్న్ వాళ్ళని రప్పించి పేదలకు అన్యాయం జరిగింది. వాళ్ళు భూములు తీసుకోవడం, లంచాలు అడగడం, ఏమైనా 10 లక్షలు 20 లక్షలు భూమి వాల్యూ పెరిగిందని ఇక్కడ పెట్టేటోళ్ళు లేకుండా లంచం ఇవ్వకుంటే ఆ భూమి గవర్నమెంట్ వేసుకపోవడం. మీరు ఏ ఇష్యూ మీద వచ్చారు? నేనా, పెన్షన్ సరిగా రావట్లే. ఎలక్షన్స్ ముందు 1 నెల ఆపేశారు, ఎలక్షన్స్ ముందు ఆపేసి ఇప్పుడు ఈ నెల చేశారు, ఒక్క నెలలో చేశారు, 9 నెలలు రాలేదు. 2000
అదే 4000 వేస్తున్నారు కదా కాంగ్రెస్. లేదు లేదు 2000 ఇంకా 4000 చేయలేదు, చేస్తానన్నారు. అది ఏ మార్చి అవుతుంది, టైం పడుతుంది కదా. అది ఇంకా ధరణి అన్నది కదా, దాని గురించి చెప్తాను నేను కొంచెం. ధరణి అన్నది పెద్ద బోగస్ అండి. అది జమీందారీ వ్యవస్థకి అనుకూలం. అది ఓటు బ్యాంక్. కేసీఆర్కి ధరణి అన్నది ఓటు బ్యాంక్ అండి. ఎన్ఆర్ఐ ఓడు కూడా ధరణిలో ఉన్నాడు. 100 ఎకరాలన్నా 50 ఎకరాలన్నా వాళ్ళకి ధరణి అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. ఇదంతా ఆయనకి ఓటు బ్యాంక్ అన్నమాట. 10 ఎకరాలు కిందోడికి ధరణికి పెట్టి ఒత్తించినా పర్లేదు, అది లేదు. ధరణి వేరు, రైతు బంధు వేరు కదా. రైతు బంధు వేరు, ధరణి వేరు. ధరణికి కూడా డబ్బులు అకౌంట్ వేసేవారు కదా. 2-3 ఎకరాలకి లేదు, పెద్దోడికి 20 ఎకరాలు 15 ఎకరాలు పైనోడికే 100 ఎకరాలు. నీ దగ్గర 50 ఎకరాలు లేకపోయినా మీ చెల్లి పేరు గుట్టలు గిట్టలు చూపించి ఎంఆర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి తీసుకుంటున్నారు. ధరణి పెద్ద బోగస్ అండి. ఈ ఉన్న వాళ్ళంతా కుటుంబం అంతా ధరణి ఉంటే అడిగి ఓటు బ్యాంక్ అనమాట. ఓటు బ్యాంక్ కింద పెట్టుకున్నాడు ధరణి. ఇప్పుడు ఇక్కడికి 10 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయండి. ఎలాగ వచ్చినాయి? అందరికీ వైట్ కార్డ్స్ లేవు, ఆసరా లేదు. ఇవన్నీ మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ అభివృద్ధి చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు కదా. మరి 50 లక్షల కోట్లు అభివృద్ధి చేసినామంటే 50 లక్షల కోట్లు అభివృద్ధి కాదు, అప్పులు చేశాడు. ప్రతి మనిషికి 8 లక్షలు నెలకి అప్పులు చేశాడు. అది మొత్తం అంతా ఇప్పుడు సిట్టింగ్ జడ్జిని పెట్టి మొత్తం బయటికి లాగుతారు. అది కబుర్లు చెప్పడం కాదు. కాళేశ్వరం కొట్టే అన్నాడు, అది కుంగిపోతుంది. శ్రీరామనాథ్ ఎవరు కట్టారు? శ్రీరామనాథ్. ఇది ఇక్కడి ధరణికి సంబంధించి పూర్తిగా భూ సమస్యలు అనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా మాలా బ్యాగర్కి సంబంధించి కాటి కాపుర్లు ఎవరైతే ఉన్నారో మా శ్మశాలను మాకు సప్పయ్యపండి, ఎందుకంటే మాకు జీవనోపాధ్యాయం లేకుండా పోయింది. ఫినోక్స్ కంపెనీనే దళితుడైతే ఆయన దళిత సర్టిఫికేట్ ఇచ్చి ఆయన మా దగ్గర రండి, మా సంఘంలో చేర్చుకుంటాం, అప్పుడు ఆయనకంటూ ఒక శ్మశాన పార్టీకి ఇవ్వండి అంటూ కూడా దళిత బ్యాగరి సంఘం ప్రజాభవన్ దగ్గరికి వచ్చి ఆర్జీలు పెట్టుకున్నటువంటి విషయం. అది గతంలో కూడా ఎప్పుడైనా కేటీఆర్ని కేసీఆర్ని కలవడానికి ఛాన్స్ ఇవ్వడానికి పోతే అక్కడ మమ్మల్ని నెట్టేజ్మెంట్ పడితే ఎమ్మెల్యేలు పట్టించుకునే పరిస్థితి. మా కులవృత్తిని ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన కులవృత్తులను కాపాడతామన్నటువంటి గవర్నమెంట్లు మమ్మల్ని జాడిస్తున్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది.